అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా మచిలీపట్నం వంటకాలే చూస్తున్నాం కదండి. చాలా బాగున్నాయి కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రోజైతే మనం ఇంకొక 2 స్పెషల్ వంటకాలు మనకి తయారు చేసి పెట్టడానికి సోని గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారా అన్నది ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సోని గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మచిలీపట్నం విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. అలానే అక్కడ ప్రత్యేక వంటకాల గురించి కూడా మాకు మీరు పరిచయం చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు ఫైనల్ గా మా కోసం ఏ వంటకాలతో రెడీగా ఉన్నారు? ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు మీకు పరిచయం చేసే వంట బందర్ లడ్డు మాధురి. బందర్ లడ్డు. వావ్, బందర్ లో లడ్డు ఫేమస్, బందర్ లో హల్వా కూడా ఫేమస్. ఓకే, కానీ కొన్ని ప్లేసెస్ అది ఫేమస్ గా ఉంటుంది కదా, అలాంటివి ఎవరు ఎన్ని రకాలుగా చేసినా ఆ టేస్ట్ కుదరదు. ఇంకా అక్కడ అథెంటిక్ గా ఇంకా అక్కడ తినాలంటే ఇంకా అక్కడే తినాలి, ఫేమస్ అన్నట్టుగా. అంతే కదా. అలాంటిది కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, అంతే కదా, తాపేశ్వరం కాజాలు. సో ఇలాగా దీనికి ఫేమస్ బందర్ లడ్డు, బందర్ హల్వా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం బందర్ లడ్డు తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బందర్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మాకు నేర్పించేసేయండి. ఓకే మాధురి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మాధురి. ముందుగా స్టవ్ వెలిగించు మాధురి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇది వేసేసుకుందాం. శనగపిండి ఇప్పుడు వేసేసుకుందాం మాధురి. ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఓకే. సో శనగపిండిలో వచ్చే కొద్దిగా పచ్చిదనం ఆ వాసన పోవడానికి ఒక్కసారి వేయించుకోవాలి. అలా ఎక్కువ వేయించుకోని అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. దీన్ని తొక్కుడు లడ్డు అని కూడా అంటారు కదా. అప్పట్లో తెలియక తొక్కుడు లడ్డు తొక్కి చేస్తారా ఏంటని అనిపించేది. అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. కానీ ఇలా ఎవరైతే ఫుడ్డీస్ ఉంటారో ఎక్కడెక్కడ ఏది ఫేమస్ అవుతుందో అది టేస్ట్ చేయడానికి నిజంగా బయట ఫుడ్ చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తూ ఉంటారు. అందులోనే ప్రాచుర్యం పొందిన ప్లేసెస్ కి సంబంధించిన వంటకాలు అయితే ఇంకాస్త ఇంట్రెస్ట్. లేదు లేదు, లిమిట్ గానే తింటారు. లేదంటే ఈ పాటికి అక్కడ ఉన్న చేపల్లో సగం అయిపోయి మీరు మంచిగా తిని ఉంటే అంతేనా? అంతే మాధురి. ఎవరు ఫుడ్ అండి మీ ఇంట్లో? అందరు నార్మల్ గానే తింటారు. అవునా? చూడంగానే కావాలి, కంటి ఆకలి ఎక్కువ ఎవరికి ఉంటుంది? మా పాప. అవునా? చూడంగానే కావాలంటుంది కానీ పొట్టలు వేస్తే సరిపోతుంది. చాలా మంది అలానే ఉంటారు. కంటికి ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును మాధురి. సరిపోతుంది అది మనకి? సరిపోతుంది మాధురి. ఇది వచ్చేసేనా మిక్సింగ్ బౌల్? ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా మాధురి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేయించేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? నెక్స్ట్ ఈ బెల్లం ఇందులో వేసి వేయించుకోవాలి మాధురి. వేరే ప్యాన్ స్టవ్ ఆన్ చేయాలి. అంటే బెల్లం మనం జస్ట్ కరిగించుకుంటే అప్పుడు లైట్గా వాటర్ వేద్దాం, ఎందుకంటే అడగంటకుండా. ఇప్పుడు ఇది వేసేసుకోవాలి. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. సో మనం చేసుకునేవన్నీ కూడా పంచదార అవాయిడ్ చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. సో ప్రతి ఇంటికి ఏంటంటే ఒక స్పెషల్ వంట ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వంటను అందరికీ పెట్టాలి అని చెప్పేసి ఉంటుంది అలాగ వాళ్ళకి. మరి మీ ఇంటి వంట ఏంటి? మా ఇంటి వంట నేను బిర్యానీ బాగా చేస్తాను. బిర్యానీయా? ఓకే. ఏ బిర్యానీ అన్నా బాగా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఇంకా స్వీట్స్లలో అన్ని గులాబ్ జామ్ బాగా చేస్తాను. ఓ వావ్, అంటే ఇన్స్టెంట్ మిక్స్ తో వచ్చే గులాబ్ జామేనా? అదైనా మళ్ళీ మైదాతో కూడా చేస్తాను.
ఇప్పుడు బెల్లం కరిగింది కదా మాధురి, సిమ్లో పెట్టేసుకుందాం. అక్కడ కలంకారీ డ్రెస్సెస్, దుప్పటాసు అన్ని ఫేమస్ మాధురి. కలంకారీ ఓకే, కలంకారీ మచిలీపట్నం నుంచి వచ్చింది అనమాట. కలంకారీ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ అదే కదా కలంకారీ కదా. అవును, కానీ కలంకారీ ఎప్పుడు కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆ దుప్పట్టాస్ అన్న ఈవెన్ ఆ బ్లౌజ్ అసలు వేసుకుంటే ఒక లుక్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. కరిగిపోయింది. ఇప్పుడు ఇది వేసేసుకుందాం మాధురి. ఇలా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టేసి. ఓకే, కానీ శనగపిండి వేయించగానే దాని అరోమా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఎలా చేయాలి, ఎంతవరకు వేయించాలి అన్నది తెలియని వాళ్ళకి వాళ్ళు ముక్కు చెప్పేస్తుంది, సరిపోయింది, ఇది కరెక్ట్ గా ఉంది, ఇంకా చాలు బంద్ చేసేయచ్చు అన్నట్టుగా. పిల్లలకు బలం కూడా ఇది ఇలా పెడితే చేసి. నాన్ వెజిటేరియన్స్ కి మెయిన్ ఈ శనగ పిండితోటే సగం వాళ్ళకి ప్రోటీన్ కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటాయి. అవును, ఇప్పుడు పిల్లలు జంక్ ఫుడ్ అలా తింటారుగా మాధురి, అలాంటివి అవాయిడ్ చేసి ఇలాంటివి పెట్టాలి. పిల్లలకి బలం కూడా. ఇంకా ఈ జనరేషన్ లో అసలే హెల్దీగా ఉండట్లేదు కదా, ఓపికలు లేవు కదా. ఓపికలు అసలు చేసుకోవడమే. ఇది ఇప్పుడు చల్లార్చాలా? లేదు, ఇది వేసేసుకుందాం. నెయ్యి వేసేసుకోవచ్చు. అది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు కట్టేసుకుందాం. ఓకే, సో ఇదైతే కాసేపు చల్లారనిద్దామా? కాసేపు వెయిట్ చేద్దాం అయితే. ఓకే, చల్లారి ఉంటుంది, కాసేపు వెయిట్ చేసాం కాబట్టి చూద్దాం పట్టుకోగలిగేంత వేడి ఉంది. ఓకే మాధురి, ఇప్పుడు ఉండలు చుట్టేసుకుందాం అయితే. అంటే ఇది కొంచెం మనకి వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి, కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు చుట్టేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నెయ్యి తగిలించుకుంటూ చుట్టుకుంటే బెస్ట్ కదా. ఇది తీసేసుకుందామా? ఇద్దరు పెట్టేద్దాం సర్వింగ్ ప్లేట్ లో. ఓకే మాధురి. పైనుండి గార్నిష్. ఓకే, జీడిపప్పుతో గార్నిష్ చేయొచ్చు. బాగుంది బందర్ లడ్డు. చూసారు కదండి, చాలా ఈజీగా స్వీట్ ఐటమ్ బందర్ స్పెషల్ బందర్ లడ్డు తయారు చేసేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బందర్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, బెల్లం, శనగపిండి. బందర్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో శనగపిండి వేసి మాడకుండా వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్లు, బెల్లం వేసి కరిగాక అందులో వేయించుకున్న శనగపిండి, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత చల్లార్చుకుని లడ్డూల్లా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బందర్ లడ్డు రెడీ. బందర్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. ఓకే మాధురి. ఓకే, లడ్డు ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. చూడండి, బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది. బందర్ లడ్డు చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? అమ్మమ్మల కాలం వంట మాధురి, చల్లపిండి. చల్లపిండి. ఓకే, ఈ చల్లపిండి ఎలా ఉంటుందో, అంటే ఇది బ్రేక్ఫాస్ట్ లా ఉంటుందా, లంచ్ లో తింటారా? బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు. ఓ అవునా? సో అసలే పాతకాలపు వంట, అమ్మమ్మల వంట అని చెప్పేసి అన్నారు. మరి నేర్చేసుకుందామా అండి చల్లపిండి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చల్లపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓ, చల్ల అంటేనే పెరుగు లేదంటే మజ్జిగ, దాంతో చేసుకుంటే పిండి. పిండి అంటే బియ్యం పిండి. ఓకే, సో చల్లపిండి అన్నది మాకు అర్థమైపోయింది. ఇంకా ప్రాసెస్ లో ఇంకా చూడాల్సింది ఉందన్నమాట. అవును మాధురి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? అవును మాధురి. ఓకే, స్టార్ట్. ఇంకా ఆయిల్ వేసుకుందాం మాధురి. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకొని అవసరం లేదు, కొంచెం ఉంటే సరిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. పోపు దినుసులు, జస్ట్ తాలింపు లాగా వేసేసుకోవడమే అన్నమాట ఇది. మీరు చాలా నెమ్మది కదా, అవునా? ఏం లేదా ఇక్కడ కాబట్టి అలా ఉన్నారనమాట. ఇంట్లో వైలెంటా? ఏం లేదు. మీకు ఎవరు భయపడతారండి ఇంట్లో? ఎవరు భయపడరు. మా వారు అనుకుంటున్నారు మీరు? అంటే మీ పిల్లలన్నా భయపడతారేమో. ఏమో లేండి, పిల్లలు భయపడతారు. భయపడతారా? అమ్మ అంటే భయపడతారా, నాన్నంటే భయపడతారా? వాళ్ళ డాడీకి ఎక్కువ భయపడతారు. డాడీకే. నెక్స్ట్ నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం మాది. చాలా చాలు. ఇది కొంచెం చిటపటలు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం మాది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకుందాం. మనకి ఇందులో బియ్యం పిండి ఉంది కదా. అవును. ఇప్పుడు ఊర్లలో అయితే అప్పటికప్పుడు బియ్యం తడిపి అప్పుడు ఏంటిది ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టేవాళ్ళు కదా, తడిపిండి అని చెప్పేసి అనేవారు. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ గా రెడీ అవుతుంది, కానీ తడిపిండితో చేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటా కదా. ఆ రోజుల్లో అయితే ఆ రోజులలో అలాగే చేసేవారు అమ్మమ్మలు నానమ్మలు. బియ్యం ఎండబెట్టి మళ్ళీ దాన్ని పొడి చేసి అలా చేసి. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ గా కావాలన్నప్పుడల్లా ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తుంది. అవును, కానీ కొన్ని వాటికి మాత్రం తడిపిండిని వాడుతూ ఉంటారు ఇప్పటికి, అరిసెలకి. అంతే కదా. అవును. మీ సైడ్ ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్స్ అంటే స్వీట్స్ అంటే ఏం చేసుకుంటారు? ఇప్పుడు మా సైడ్ అయితే సున్నుండలు చేసుకుంటాము, అరిసెలు చేసుకుంటాం, పొంగడాలు చేసుకుంటాము. మా సైడ్ కూడా అరిసెలు చేసుకుంటారు. అరిసెలు చేసుకుంటారు. లడ్లు, బందర్ లడ్డు చేసుకుంటాము, గులాబ్ జామున్ చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. ఓకే, అంటే కొన్ని ప్రాంతానికి తగ్గట్టు మారుతూ ఉంటుంది కదా. మీరైతే మీ తోటికోళ్ళ వల్ల మచిలీపట్నం వచ్చారు. మీరు మీ అమ్మ వాళ్ళ సైడ్ మీరేం చేసుకుంటారు? స్వీట్స్ అన్ని చేసుకుంటాం. అన్ని చేసుకుంటారు. ఇంట్లో చేస్తారా అరిసెలు? అవినే అరిసెలు ఎక్కువ ఏం చెయ్యం మేము. పాకుండలు చేసుకుంటారా? చేసుకుంటాం. ఓ ఓకే. కొంతమంది తెలంగాణ వాళ్ళని పాకుండలు అంటే ఏంటి అంటారు. మీరు అన్ని చేసుకుంటారు. ఓకే అండి, ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఆ బౌల్ ఇవన్నీ మాదిరి. ఇది కావాలి, ఇదిగో. ఇప్పుడు ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మాది. అంటే మజ్జిగ చల్ల చేసుకొని ఇందులో వేసుకుంటాం కదా, దాన్నే చల్లపిండి అంటారనమాట. ఇలా మజ్జిగ చేసుకొని ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బియ్యం పిండి. ఓకే, నేను బియ్యం పిండి ఇందులో యాడ్ చేస్తారనుకున్నాను. లేదు, మళ్ళీ ఉండలు కట్టేస్తుంది అందులో. ఓకే,
మజ్జిగని కూడా మరిగించాలి అయితే మనము. అవును మాధురి. ముందర కట్టకట్ట చూసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకున్నాం. నేను కలుపుతూ ఉంటాను. ఓకే, నేను వేస్తాను. ఇది కొంచెం చిక్కపడుతుంది కదా మనకి. అవును, దగ్గరకు వచ్చే కొద్దీ. మనకి దగ్గర పడుతుంటుంది అన్నమాట. మంచిగా ఉడకాలి ఇందులో. ఇందులో ఉడుకుతుందా? ఓకే. దీనికి మనం పసుపు లాంటిది వేసుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది, కానీ నేనైతే వేయట్లేదు. స్కిప్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ. ఓకే ఓకే. సో నార్మల్ గా అయితే ఇలాగే చేస్తారు. ఇది ఎలా తింటారండి? దేనికి కాంబినేషన్ ఇది? పెరుగుతో తింటారు. ఆల్రెడీ మనం మజ్జిగ వేసాం కదా. అవును, పెరుగుతో తినొచ్చు. ఓకే. సో ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి పిల్లలకి రెగ్యులర్గా మనం ఉప్మాలు అలాంటివి చేస్తుంటాం కదా. ఇది మన అమ్మమ్మల నాటి కాలంది కదా. ఇలాంటివి పెడితే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే, సరే అయితే తీసేసుకుందాం ఇంకా. చూసారు కదా, అమ్మమ్మల కాలం నాటి చల్లపిండి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చల్లపిండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, నూనె, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు. చల్లపిండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, బియ్యపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని పాన్ లో వేసి దగ్గర పడేదాకా ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చల్లపిండి రెడీ. చల్లపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? చేద్దాం మాధురి. ఇవన్నీ మనకి ఎలా ఉంటుంది? అలానే అనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ కూడా ఉంది, ఇంకా ఈజీగా. అవును, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు మనకి ఒక స్పూన్ బియ్యం పిండితోటి మనకు సరిపోతుంది. క్వాంటిటీ ఎక్కువగానే వస్తుంది. అవును, ఒక మనిషి కడుపు నిండా తినచ్చు. చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, నిజంగానే చాలా టేస్టీగా ఉందండి. సో అప్పట్లో ఈజీగా అయిపోవాలి, ఎక్కువగా స్టవ్ మీద ఉండకూడదు అలాంటి వాళ్ళు చేసుకునే వాళ్ళు కాబట్టి సో అది ఇప్పుడు ఈజీగా మనకి స్టవ్ దగ్గర తక్కువ సమయం గడిపి టేస్టీగా, హెల్తీగా మనం చేసుకోవచ్చు. సో చాలా చక్కటి టేస్టీ వంటకాలను మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి. చూసారు కదా అండి, సోనీ గారు మనకి పరిచయం చేసిన మచిలీపట్నం ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయి. బందర్ లడ్డు, అలానే చల్లపిండి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి మచిలీపట్నం ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.